సినిమా తీస్తాడు, సినిమా నుంచి టికెట్లు అమ్ముకుంటాడు, ఆ టికెట్లు అమ్ముకున్న దాని నుంచి సొమ్ము ఎన్కాష్ చేసుకుంటాడు. కానీ ఆ సినిమాని డబ్బులు పెట్టి కొనుక్కున్న ప్రేక్షకుడు మాత్రం దాని మీద తన యొక్క భావాన్ని వ్యక్తపరిచే హక్కుని ఆయన కాదంటున్నాడు. ఆర్టికల్ 19 అండ్ ఆర్టికల్ 21 ప్రకారం ఈ భారతదేశ రాజ్యాంగం ప్రతి ఒక్క దేశ పౌరుడికి ఇచ్చిన హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. దాన్ని ఏ గన్నాయిగాడు కూడా తొక్కిపెట్టలేడు. కొణిదెల శివశంకర్ వరప్రసాద్ అలియాస్ చిరంజీవి తాతగారు ఒక నోటీస్ పంపించారు త్రూ ఈమెయిల్. దాంట్లో 1,00,000 బొక్కలు ఉన్నాయి. అసలు ఆ నోటీస్ ఏంటి, ఆ నోటీసులో ఉన్న బొక్కలేంటి, తాతగారు ఎలా దొరికారు మనకి, ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకి లైవ్లో మాట్లాడుకుందాం. 7 గంటలకు లైవ్లో మాట్లాడుకుందాం. ఎటంటాం తాతగారు, 7 గంటలకి చూడండి.